హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్సికి సంబంధించి వరుసగా నోటిఫికేషన్లు రిలీజ్ అవుతున్నాయి కదా. సో దానికి సంబంధించి ఖచ్చితంగా ఓటీపీఆర్ ఐడి అయితే క్రియేట్ చేసుకోవాలి. కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేయడం జరిగింది ఏపీఎస్సి వెబ్సైట్లో. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి చాలా మంచి కోర్సు మన టీజీ అకాడమీ యాప్లో అందుబాటులో ఉంది. టీజీ అకాడమీ యాప్ లింక్ మీ కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, లేదంటే ప్లేస్టోర్లో కూడా అందుబాటులో ఉంటుంది టీజీ అకాడమీ అని చెప్పి మీరు టైప్ చేశారంటే. సో కొన్ని ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి చూడండి. మీకు ఫ్రీ క్లాసెస్ నచ్చితేనే ఫుల్ కోర్సు కేవలం 499 రూపీస్కే 6 months వ్యాలిడిటీతో లభిస్తుంది. ఖచ్చితంగా ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అవుతారు. మెయిన్స్కి సంబంధించిన వీడియోస్ కూడా అందులోనే అందుబాటులో అయితే పెడుతున్నాము. సో కావాల్సిన వాళ్ళు తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సో ప్రజెంట్ ఏపీఎస్సి గ్రూప్ 2కి అప్లై చేయాలంటే ఎర్రర్ అయితే వస్తుంది. సో కొంచెం వెయిట్ చేసి అప్లై అయితే చేసుకోండి. బట్ మనము దీనికి సంబంధించి అప్లై చేయాలంటే ఖచ్చితంగా ఓటీపీఆర్ ఐడి అయితే కావాలి. ప్రజెంట్ సైట్లో కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేయడం జరిగింది. ఏపీఎస్సి సైట్ గురించి మీరు సెర్చ్ చేశారంటే ఫస్ట్ మనకు ఏపీఎస్సి వెబ్సైటు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పి మనకు 3 ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. సో ఏపీఎస్సి వెబ్సైట్ మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్గా ఏపీఎస్సి వెబ్సైట్ హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అయితే క్లిక్ చేశారంటే ఓటీపీఆర్ ఐడి అయితే మనము క్రియేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అంటే సో మీరు ఏదైతే ఓటీపీఆర్ క్రియేట్ చేసుకున్నారో దాంతో లాగిన్ అయ్యి ఏ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే ఆ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి సబ్మిట్ అయితే చేయొచ్చు. ఆన్లైన్లో మనం అప్లికేషన్ని సబ్మిట్ చేయాలంటే ఖచ్చితంగా యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేస్తేనే మనకు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మనము ఓటీపీఆర్ ఐడి అయితే క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేసుకోవాలంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి మనము ఓటీపీఆర్ ఐడి అయితే క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇంతకుముందే నాకు ఒక ఓటీపీఆర్ ఐడి ఉంది, ప్రజెంట్ నేను మర్చిపోయాను, లేకపోతే దానికి సంబంధించిన పాస్వర్డ్ గుర్తులేదు, లేకపోతే దాంట్లో కొన్ని మోడిఫికేషన్స్ చేయాలి, నేను ప్రజెంట్ వేరే సబ్జెక్ట్స్ కూడా చదువుకున్నాను, దాన్ని కూడా దాంట్లో అప్లోడ్ చేయాలి అంటే మీకు ఇక్కడ మోడిఫై డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ఉంది ఓటీపీఆర్ అని చెప్పి. సో దాని మీద క్లిక్ చేసి మీ ఓటీపీఆర్ ఐడి తెలియకపోయినా కూడా మీ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ కొట్టి మీరు ఆ ఓటీపీఆర్ ఐడిని ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకొని మీరు ఖచ్చితంగా దానికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ అయితే మనకు కల్పించడం అయితే జరిగింది. సో దీని మీద క్లిక్ చేశారంటే సో ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అని చెప్పి రావడం జరుగుతుంది. సో మీ ఓటీపీఆర్ ఐడి తెలిస్తే మీరు ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ని ఎంటర్ చేసి క్యాప్చాని ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మా యూజర్ ఐడి పాస్వర్డ్ తెలియదు, ఏం చేయాలి అంటే అటువంటి క్యాండిడేట్స్ ఏపీఎస్సి హోమ్ పేజ్లోకి వెళ్ళండి. ఏపీఎస్సి హోమ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ పైన కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేశారంటే మీరు పాస్వర్డ్ మర్చిపోయినా కూడా మీరు ఇక్కడ కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. రికవర్ ఓటీపీఆర్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేసినా కూడా మనము పాస్వర్డ్ ఏదైతే ఓటీపీఆర్ అనేది రికవర్ చేసుకునే ఆప్షన్ అయితే కల్పించారు. కాబట్టి ఇక్కడ నుండి మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, అలాగే పాస్వర్డ్ కూడా మార్చుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పటిదాకా మీరు ఒక్క ఓటీపీఆర్ ఐడి కూడా క్రియేట్ చేసుకోకపోయినా కొత్త ఓటీపీఆర్ క్రియేట్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నాకు ఒక ఓటీపీఆర్ ఉంది, ప్రజెంట్ నేను ఇంకో ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చా అంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఒకే నంబర్ మీద కాకుండా వేరే నంబర్ పెట్టి క్రియేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దానికోసం ఎవరైనా వేరే ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేసుకోవాలన్నా, కొత్త ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేసుకోవాలన్నా న్యూ డైరెక్ట్ ఓటీపీఆర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓటీపీఆర్ అంటే వన్ టైం పాస్వర్డ్ రిజిస్ట్రేషను. సో దీన్ని పెట్టుకున్నారంటే ఏ ఉద్యోగానికైనా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఓటీపీఆర్ ఐడి జనరేట్ చేయాలి అంటే ఫస్ట్ మనము ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు బేసిక్ డీటెయిల్స్ మీ ఎస్ఎస్సి మార్క్స్ మేము అలాగే బర్త్ సర్టిఫికెట్లో ఉండేటట్టు ఇక్కడ మీ పేరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇవ్వాలి, జెండర్ కరెక్ట్గా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో తర్వాత బర్త్ ప్లేస్ డీటెయిల్స్ మీ డిస్టిక్, మండలు, విలేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కమ్యూనిటీ అంటే క్యాస్ట్, ఫాదర్ నేము, మదర్ నేము, మదర్ టంగ్ అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రిలీజియన్లో మనకు హిందువా, క్రిస్టియనా, ముస్లిమా ఏదనేది వస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
మనకు మదర్ టంగ్ మీరు ఏం మాట్లాడుతున్నారు ప్రజెంట్ తెలుగునా తమిళ ఏదనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని ఉంటాయి కదా, ఇవి పుట్టుమచ్చలు. సో మీ 10th మార్క్స్ మెమోలో ఏమున్నాయో పెట్టచ్చు, లేదంటే మీకు గుర్తించదగిన పుట్టుమచ్చల్ని అక్కడ ఎంటర్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి. దాని తర్వాత అదర్ డీటెయిల్స్ అని ఉంది కదా, కిందికి వెళ్ళండి. అదర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫిజికలీ హ్యాండిక్యాపా అని అడుగుతున్నారు. ఎస్ ఉంటే ఎస్, లేకపోతే నో అని పెట్టండి. ఎక్స్ సర్వీస్ మెన్నా అని అడుగుతున్నారు. ఎస్ ఉంటే ఎస్ అని చెప్పి, లేకపోతే నో అని చెప్పి పెట్టండి. తర్వాత మీరు టెంపరీ ఎంప్లాయీగా వర్క్ చేశారా స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ సంబంధించి అని చెప్పి అడుగుతున్నారు. ఎస్ ఉంటే ఎస్, లేకపోతే నో పెట్టండి. తర్వాత హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ. సో మీరు ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేశారా అని అడుగుతున్నారు. సో చేసింటే ఎస్ అని చెప్పి, లేకపోతే నో అని చెప్పి పెట్టండి. ఆర్ యూ ఎంప్లాయిడ్ అని అడుగుతున్నారు. సో మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఎస్ అని చెప్పి, లేకపోతే నో అని చెప్పి పెట్టాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాంట్లో స్టేటా సెంట్రలా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే పోస్ట్ ప్రజెంట్లీ ఏ పోస్టు దానికి సంబంధించిన సర్వీస్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎక్స్ ఎంప్లాయీ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటుంది. సో ఎస్ ఉంటే ఎస్, లేకపోతే నో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ డీటెయిల్డ్గా ఫ్లాట్ నెంబరు, ఏరియా, టౌను, విలేజ్, స్టేట్, పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత స్కూలింగ్ డీటెయిల్స్, రెగ్యులర్ స్టడీనా, ప్రైవేట్ స్టడీనా, ఓపెన్ స్కూలా, ఎలా చదువుకున్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు మైగ్రేట్ అయ్యారా. సో 2014 కన్నా ముందుగా వచ్చిన క్యాండిడేట్స్ లోకల్ అవుతారు కాబట్టి, సో ఒకవేళ ఆంధ్రప్రదేశ్ టు తెలంగాణ ఏదైనా మైగ్రేట్ అయ్యింటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. సో దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. దాని తర్వాత 4th క్లాస్ ఎక్కడ చదువుకున్నారు, 5th క్లాస్ ఎక్కడ చదువుకున్నారు, 6th క్లాస్ ఎక్కడ చదువుకున్నారు, ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, స్కూల్ పేరేంటి, ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్. సో మీ హయ్యర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ 10+2, డిప్లొమా చదివింటే డిప్లొమా, గ్రాడ్యుయేషన్ చదివింటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివింటే దానికి సంబంధించిన డీటెయిల్స్, ఎంఫిల్, పిహెచ్డి ఏదైనా చేసింటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో మీ ఇతర క్వాలిఫికేషన్స్ని ఏదైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఒక ఆప్షన్ ఇచ్చారు నోటిఫికేషన్ అలర్ట్స్ అని చెప్పి. డూ యూ వాంట్ టు రిసీవ్ ద నోటిఫికేషన్ అలర్ట్స్ అంటే ఏబిపిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అలర్ట్స్ రావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేశారంటే మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ ఒకసారి మనకు కనిపించడం జరుగుతుంది. అవన్నీ కరెక్ట్ అంటే మీరు సో దానికి సంబంధించి మనము పాస్వర్డ్ జనరేట్ చేసి మనము ఇక్కడ ఓటీపీఆర్ ఐడిని జనరేట్ చేసుకోవచ్చు. ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ పెట్టుకొని మనం లాగిన్ అయ్యి ఏ ఉద్యోగాలకైనా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్ ఈరోజు మాత్రం ఏబిపిఎస్సి సైట్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. లాగిన్ అవుతే ఓప్స్ ఎర్రర్ అని వస్తుంది. బట్ మనకు వన్స్ వర్క్ అయిన తర్వాత ఏబిపిఎస్సి గ్రూప్ 2కి ఎలా అప్లై చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.